హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. ఏంటి చిన్న పిల్లల్లా? S2S ఇన్ఫ్రాకాన్. S2S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. జూలై 1వ తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పెన్షన్దారుకు పెంచిన పెన్షన్ని కలుపుకొని మొత్తం 7,000 రూపాయలుగా ఉదయాన్నే 6 గంటల నుండి సచివాలయ సిబ్బంది చేత అయితే పంపిణీ చేయడం జరిగింది. సో లబ్ధిదారులు ఆ 7,000 తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో, వాళ్ళ ఆనందం ఎలా ఉందో మరి వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి తాత. నమస్తే. నమస్తే మేడం. తీసుకున్నారా? 7,000 ఇచ్చారు. చాలా నాకు సంతోషంగా ఉంది. మా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నాము. బంగారు లేదు వాళ్ళకి చాలా ఉపకారం మీద ఉంటాము. అది చాలు మేడం, చాలా ఉపకారం. మందులు అవి కొనుక్కుంటారా? ఏదో బ్యాంకులు అక్కడ వేసుకుంటాం కదా అప్పుడప్పుడు. అదేలే, అది ఇచ్చిన ప్రభుత్వం బాగుంది, మాకేం పర్వాలేదమ్మా. చాలా కుటుంబం లాగా ఉన్నాం మేము సార్. అబ్బా దేశం శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఉన్నామని మర్చిపోకుండా గెలిపించినాము. చాలా సంతోషం. అబ్బా మొత్తం మా శ్రీకాకుళం మీరు కూడా చెప్పుకుంటారు. నాయుడు, పవన్ కళ్యాణ్, ఇక్కడ మన మోడీ కూడా. చాలా సంతోషం మేడం. ఓకే తాత, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. తీసుకున్నారా పెన్షన్ తాత? తీసుకున్నారా? ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. తాత తీసుకున్నావా? తీసుకున్నాము. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారు. మీ ఇంటికే వచ్చి ఇచ్చారా? ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉన్నాం. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారు. మీ ఇంటికే వచ్చి ఇచ్చారా? ఓకే అమ్మా, థ్యాంక్స్. మీ పేరు? పద్మ. పద్మ. తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత ఇచ్చారమ్మా? 7,000 ఇచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిగా సంతోషమే కదా. సంతోషంగా పెంచింది మొత్తం 7,000 ఇచ్చేసి. ఓకే అమ్మా. పేరు? శేషమ్మ. శేషమ్మ. తీసుకున్నారా పెన్షన్? తీసుకున్నా. ఎలా ఉంది? 7,000 ఇచ్చారు కదా. ఎంజాయ్ గా ఉందా? హ్యాపీగా చూసారా ఆంటీ కళ్ళల్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది 7,000 తీసుకొని. హ్యాపీగా ఉంది. చంద్రబాబు మా అన్న కదా. ఓకే బ్రదర్స్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? మెర్సీ. తీసుకున్నారా ఫంక్షన్? తీసుకున్నా. ఎంత ఇచ్చారు? 7,000. ఎలా ఫీల్ అవుతున్నారు? 7,000 ఒక్కసారి ఇచ్చారు కదా. హ్యాపీ అండి. చాలా హ్యాపీగా ఉందా? ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే అవ్వ. నమస్తే. తీసుకున్నావా ఫంక్షన్? తీసుకున్నా అండి. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది మీకు? సంతోషం, హ్యాపీగా ఉందా? ఓకే అవ్వ. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? షేక్ అబ్దుల్ గఫార్. సార్ తీసుకున్నారా ఫంక్షన్? తీసుకున్నాం. ఎంత ఇచ్చారు? 7,000. ఎలా ఫీల్ అవుతున్నారు? 7,000 ఇచ్చారు కదా ఒక్కసారిగా ఇచ్చిన మాట ప్రకారం. సంతోషంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? తిరుపతమ్మ, యనమల తిరుపతమ్మ. ఎలా ఫీల్ అవుతున్నారు? 7,000 ఇచ్చారు. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? అంటే ఇచ్చిన మాట ప్రకారము 7,000 ఇచ్చారు కదా. ఇచ్చారమ్మా, అందుకే ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తాత తీసుకున్నావా ఫంక్షన్? తీసుకున్నాను. మీ పేరు? శివకుమార్ రెడ్డి. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారు. ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. తీసుకున్నారా ఫంక్షన్? తీసుకున్నామమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. 7,000 ఇచ్చారా? 7,000 ఇచ్చారు. ఇంటికే వచ్చి ఇచ్చారు. ఓకే. మీ పేరు? శంషనిసా. తీసుకున్నారా? 7,000 తీసుకున్నారమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందమ్మా, చెప్పినట్టు ఇచ్చారు. 7,000 ఇచ్చారు. హ్యాపీగా ఉంది. మీ పేరు? నా పేరు జిలాని బేగం. నాకు డబ్బులు సార్ ఇచ్చారు 7,000. నాకు మందులకి, నాకు ఆరోగ్యానికి దేవుడు ఆయన దిక్కు. మాకు పెంచినట్టు 7,000 చెప్పినట్టు పెంచి ఇచ్చారమ్మా. హ్యాపీగా ఉంది. చెప్పండి. హ్యాపీగా ఉంది. నమస్తే చెప్పండి సార్. తీసుకున్నారా తాత? తీసుకున్నామమ్మా. ఎంత ఇచ్చారు? 7,000. ఎలా ఉంది? సంతోషంగా ఉంది. అది ఇంకేం కావాలమ్మా? చెప్పిన మాట ప్రకారం 7,000 ఇచ్చేసినారు. అది. నా పేరు పిండి బాబురావు అమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? 7,000 ఫంక్షన్ బాగున్నదమ్మా, బాగుంది. నాకు చంద్రబాబు నాయుడు ఆపరేషన్ చేసుకునే దానికి గుండె ఆపరేషన్ ఇచ్చాడమ్మా. నారాయణలో చేసుకున్నాను. ఇప్పుడు కూడా పింఛన్ ఇస్తున్నారు.
తీసుకుంటున్నాను. బాగుంది, ఆరోగ్యం కూడా బాగుంది. చంద్రబాబు నాయుడే రావాలా, బాగుండదు. నేను ఆయన దయ వల్ల ఈ రోజు బతికుండా. ఓకే తాత, హ్యాపీగా ఉంది అయితే నీకు 7,000 తీసుకున్నావు. బాగుందమ్మా. ఓకే తాత. తాత నమస్తే తాత. నమస్తే అమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉన్నామా. 7,000 అనుకోలేదు, అనుకోకుండా వచ్చినాయి. హ్యాపీగా ఉంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఈ వయసులో కూడా సైకిల్ మీద వచ్చి ఇంట్లో రామారావు నుంచి మేము ఈ సైకిల్ ఏనమ్మా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి టీడీపీ రామారావు నుంచి ఇప్పటికీ అదే సైకిల్ మారలేదు. నేను నాకు ఇదే లాస్ట్ వరకు ఇదే ఉంటే చాలు. కార్లు వద్దు, బైకులు వద్దు, సైకిల్ ఉంటే చాలు. ఇదే 10,000 సైకిలే. ఓకే తాత, థ్యాంక్ యూ తాత. 12,000 తీసుకున్నారు వికలాంగుల పెన్షన్. ఇప్పుడు 12,000 తీసుకున్నారు, అది ఎలా ఉంది? బాగుంది, సంతోషంగా ఉంది. తీసుకున్నారా పెన్షన్? పెన్షన్ తీసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. ఎంత ఇచ్చారు మేడం? 7,000 ఇచ్చారు. హ్యాపీగా ఉంది. తాత బాగుండమ్మా. పోలయ్య, అల్లూరు పోలయ్య. చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు 7,000 ఇచ్చారు కదా. మంచిది, సంతోషం, బాగా బ్రహ్మాండంగా ఉంది. అందరు కూడా ఇప్పుడు నేను ఒక్కనే కదా కోలి వేలు వచ్చినప్పుడు జనం అంతా నవ్వుకుంటా ఉంటారు. ఇలా ఆనందంగా ఉందని చాలా ఆనందపడతా ఉంటారు, సంబరాలు చేసుకుంటారు. కరెక్టే. ఏం చేసుకుంటారు పెన్షన్ తో? ఏం బతుకుతారు, ఏదో మనం నెల కింద బియ్యం తీసుకొని వేసుకొని పనికి పోలేం కదా. అది తెలుసుకొని లక్ష్యంగా తింటా, ఆనందంగా ఆయన తలుచుకొని తింటా ఉంటామ్మా. ఓకే తాత, థ్యాంక్స్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు? వెంకటేశ్వర్లు. ఎలా ఫీల్ అవుతున్నారు అంకుల్? చెప్పినట్టుగానే ఆయన సార్ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే మాకు బాగానే ఇస్తున్నారు. ఇంటికి ఆడికి వచ్చి ఇస్తున్నారు. చేసుకుంటారు పెన్షన్? ఇంకేముందమ్మా, నాకు షుగర్ ఏదో ఒక మందులకు పనికి వస్తాయి, అది విషయం. మీ పిల్లల మీద ఆధారపడకుండా అమ్మా మీద మీ ఖర్చులకి మీ మందులకి మీరే వాడుకోవచ్చు. థ్యాంక్స్. నమస్తే అమ్మా. సరే అమ్మా. మీ పేరు? సులోచన. సులోచన అమ్మ. తీసుకున్నామ్మా పెన్షన్? తీసుకున్నామ్మా. 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారా? ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందమ్మా, సంతోషంగా ఉంది. ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు? మా పేరు రాజా అప్పారావు. తీసుకున్నారా? తీసుకున్నామ్మా 7,000. ఎలా ఫీల్ అవుతున్నారా? ఎట్లుంది? ప్రభుత్వం మరీ మంచిది. ఈ నమస్కారం చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకి, అందరికి. అది ఇచ్చిన మాట ప్రకారం 7,000 ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. అయితే మీకు మనతో అయితే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. తీసుకున్నారా 7,000? తీసుకున్నాం. మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారా? ఇచ్చిండు. ఎట్లా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. సరే అమ్మా.